हरिः ओं ब्रह्महत्यानेक पपाटवुలకు అగ్నికీలలు హరినామ కీర్తనములు గురుతల్పకల్మష క్రూర సర్పములకు కేకులు హరినామ కీర్తనములు తపనీయ చౌర్య సంతమ సంబునకు సూర్యకిరణముల్ హరినామ కీర్తనములు మధుపాన కిల్బిషమదనాగ సమతికి కేసరుల్ హరినామ కీర్తనములు మహిత యోగోగ్ర నిత్య సమాధి విదులాలరు బ్రహ్మాది సురలకు అందరాని భూరి నిర్వాణ సామ్రాజ్య భోగభాగ్య ఖలనంబులు హరినామ కీర్తనములు ముక్తికాంతైకాంత మోహన కృత్యముల్ కేలిమై హరినామ కీర్తనములు సత్యలోకానంద సౌభాగ్యయుక్తముల్ కేలిమై హరినామ కీర్తనములు మహిత నిర్వాణ సామ్రాజ్యాభిషిక్తముల్ కేలిమై హరినామ కీర్తనములు బహుకాల జనిత తపః ఫలసారముల్ కేలిమై హరినామ కీర్తనములు పుణ్యమూలంబులనపాయ పోషకంబులు అభిమతార్థంబులు అజ్ఞానహరణకరములు అగమాంతోపలబ్ధంబులు అమృత సేవలు ఆర్తశుభములు హరినామ కీర్తనములు కూలిన చోట గొట్టువడి కుందిన చోట మహాజ్వరాదులం బ్రేలిన చోట సర్పముఖ పిడలనందిన చోట ఆర్తులై తులిన చోట విష్ణు భవదురుని పేర్కొని రేని మీద అక్కాలుని అతన వితతి కనరు పునరు దుఃఖ భావముల్ హరిః ఓం యస్యావతార గుణ కర్మ విడంబనాని నామాని యే అసువ్యగమే వివశా గృణంతి తేనైక జన్మశమలం సహసైవ హిత్వా సంయాత్యపావృతమృతం తమజం ప్రపద్యే యో వా అహం చ గిరిశశ్చ విభుః స్వయం చ స్థిత్యుద్భవ ప్రళయ హేతవ ఆత్మమూలం భిత్వా త్రిపాద్వవృధ ఏకవురు ప్రరోహ తస్మై నమో భగవతే భువనద్రుమాయ లోకో వికర్మ నిరతః కుశలే ప్రమత్తః కర్మణ్యయం త్వదుదితే భవదర్చనే స్వే వ్యస్తావదస్య బలవానిహ జీవితాశాం సద్యశ్చిన్నచ్చ నిమిషాయ నమోస్తు తస్మై అంటూ బ్రహ్మదేవుడు తస్మై నమో భగవతే తస్మై నమో భగవతే నమో భగవతే అని చెప్పి భగవంతుడికి ఆయన పదే పదే నమస్కారం చేస్తూ తనకుండేటువంటి భావాన్ని తనకుండేటువంటి ఆ బాధని తర్వాత తను చేసినటువంటి తను చూస్తున్నటువంటి విశేషాలన్నిటినీ కూడా పరమాత్మ ముందు ఆయన పెడుతూ రకరకాలుగా ఆయన్ని స్తోత్రం చేస్తూ ఉన్నాడయ్యా అని చెప్పి మైత్రేయ మహర్షి విదురుడికి చెప్పినట్టుగా పరీక్షణ్ మహారాజుకి బ్రహ్మ చేసినటువంటి ఆ స్తుతిని ఆయన వివరిస్తూ ఒక మాట కూడా ఆయన చెప్పాడు. ఏమిటి అంటే పుంసామతో వివిధ కర్మభిరద్వరాజ్యైః దానేన చోగ్రతపసా వ్రతచర్యమాయా చ ఆరాధనం భగవతస్తవ సత్క్రియార్థో ధర్మోర్పితః కర్హి చిన్మ్రియతేన యత్రః. దీనికే పోతన గారు క్రతుదాన ఉగ్ర తపస్సమాధి జప సత్కర్మాగ్నిహోత్రాఖిల వ్రతచర్యాదులను ఆదరింపవు అఖిల వ్యాపార పరాయణ స్థితి నొప్పారెడిని పదాబ్జయుగళి సేవాభిపూజా సమర్పిత ధర్ముండగు వాని భంగి అసురారి దేవ చూడామణి అంటూ
క్రతువులు కానీ, దానాలు కానీ, ఉగ్ర తపస్సులు కానీ, సమాధి కానీ, జపాలు కానీ, సత్కర్మలు కానీ, అగ్నిహోత్ర నిత్యానుష్ఠాన అగ్నిహోత్ర జపాదులు కానీ, అఖిలమైనటువంటి వతచర్యాదులు కానీ స్వామి నీవు ఆదరింపవయ్యా. నీకు వాటి మీద ఏమి నీకు ఆదరణ లేదు. ఎందుకు ఆదరణ లేదు అంటే ఈ చేసినటువంటి సర్వ కార్యకలాపాల యందులో ధర్మార్థమోక్ష కామ్యార్థం, ఆరోగ్య స్థితి కామ్యార్థం, సకల సంపత్ సమృద్ధ్యార్థం, విద్యాభివృద్ధ్యర్థం, ఆరోగ్యాభివృద్ధ్యర్థం, సకల దోష నివాదార్థం అని చెప్పి మనం సంకల్పం చెప్తూ ఇన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉండేటప్పుడు నీవు దేనిని టార్గెట్గా చేస్తున్నావంటే నీ శరీరాన్ని, నీ మనసుని, నీ యొక్క భయాలని, నీ యొక్క కోరికలను ఆ సంకల్పంలో నువ్వు ప్రవేశపెట్టి దీనికోసం నేను చేస్తున్నాను, దీనికోసమే చేస్తున్నాను, నీ కోసం కాదు అనేటువంటి అర్థం స్ఫురిస్తూ ఉన్నప్పుడు వతచర్యాదులను ఆదరింపవు, నువ్వేమీ ఆదరించవయ్యా. ఉదాహరణకి ఒక గృహిణి ఉందనుకోండి. గృహిణి ఉన్నప్పుడు అవి ఇంటికేమో మనవాళ్ళు వచ్చారు, పిల్లలు వచ్చారు, లేకపోతే ఫ్రెండ్స్ వచ్చారు, వీళ్ళందరికీ కూడా ఏదో టిఫిన్ చేయడానికి అని చెప్పి మొత్తం అంతా కూడా జంతికలన్నా మరొకటనో చేసి పెట్టేసిన తర్వాత ఇవన్నీ దేనికోసం అంటే ఇవన్నీ నా కోసమే, నేనే తినేస్తాను, ఇంక వీళ్ళెవరికి పెట్టనని చెప్పి ఆవిడ బొక్కడం ప్రారంభించింది అనుకోండి. అంటే అప్పుడు ఆ వచ్చినటువంటి పిల్లలు కానీ, మనవాళ్ళు కానీ, ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఆదరిస్తారా నిన్ను? అంటే ఏమిటన్నమాట, ఇవన్నీ నువ్వు దేనికోసం చేస్తున్నావు? నీ కోరికలు, నీ బోల, నీ ఆరోగ్యాలు, నీ అనారోగ్యాలు, నీ సుఖాలు నాకే కావాలి, నేను 4 ఇళ్ళు కొనేసుకోవాలి, 5 కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసేయాలి. ఇలాగ నీ స్వార్థం, నీ యొక్క అతిశయం, నీ యొక్క ఆర్భాటం, నీ యొక్క ఎక్స్పోజర్ కోసం చేస్తున్నప్పుడు భగవంతుడు ఆదరించడు అని బ్రహ్మదేవుడు నిష్కర్షగా నిర్మోహమాటంగా మాట చెప్తున్నాడు. అందువల్ల ఏమండి మరి మానవులం కదా, ఇక్కడికి వచ్చేటప్పటికి మాత్రం బేదరుపులు, బేద ఏడుపులు, బేద కబుర్లు చెప్తూ ఉంటాం. ఏమండి మానవులం కదా, మన కష్టాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, భగవంతుని ప్రార్థించు, ఈ కష్టం తీర్చు స్వామి అని చెప్పు అని చెప్పి ఇంకోటి యాడ్ చేయడానికి నీ పాదాలు తప్ప నాకేం అక్కర్లేదు, నువ్వే సత్యమైనటువంటి వాడివి, నువ్వే అన్నిటిలో కూడా నువ్వే ఉన్నావు, నా బాధలో నువ్వే ఉన్నావు, నా రోగంలో నువ్వే ఉన్నావు, నా చింతలో కూడా నువ్వే ఉన్నావయ్యా. అలాగ నా చింతల్లో, నా బాధల్లో, నా రోగాల్లోనూ, నా నిస్సత్తువులోనూ, నా ప్రాణాలలోనూ అన్నిట్లోనూ నువ్వే ఉన్నావు అని చెప్పి ఆ భావాన్ని నిరంతరం ధ్యానిస్తూ నా కోరిక తీర్చు స్వామి అని చెప్పడం ఎలా ఉంటుంది? నా కోరికలే తీర్చు, అన్నీ నాకే కావాలి, నీకు 150 కొబ్బరికాయలు కొట్టేస్తాను, 600 సార్లు ప్రదక్షిణ చేసేస్తాను, 300 సేవా కార్యక్రమాలు చేసేస్తాను, ఏమిటిదంతాను? అందువల్ల క్రతు దానోగ్ర తపస్సమాధి జప సత్కర్మాగ్నిహోత్రాఖిల వ్రతచర్యాదులను ఆదరింపవు, నువ్వేమీ ఆదరించవు. నిఖిల వ్యాపార పరాయణ స్థితి నొప్పారెడు, సకలమైనటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో ఈ జీవనం అనేటువంటి ఈ వ్యాపారంలో మానవుడు ఎక్కడ ఇవన్నీ వస్తాయి, ఎక్కడి నుంచి ఇవన్నీ కూడా మానవులకి కలుగుతూ ఉంటాయో ఈ వ్యాపారాలన్నీ కూడా అవన్నీ కూడా సక్రమంగా నెరవేరాలి అంటే నీ పదాబ్జయుగళి సేవాభిపూజ సమర్పిత ధర్ముండగు అని భంగి, నీ పదాబ్జయుగళి, నీ పాదాలు అనేటువంటి తామర పువ్వుల యొక్క జంటయందు అభిపూజ, మనస్ఫూర్తిగా శ్రద్ధగా నీ పాదాలే కావాలి, నాకు రోగం ఉండని, రొష్టుండని, కోరికలు ఉండని, ఏం ఉండని, ఇవన్నీ కూడా వాటిల్లోనూ నువ్వే ఉన్నావు, కానీ నాకు కావలసినటువంటి నీ పాదాబ్జాలు యుగళి సేవ అభిపూజ సమర్పిత, నేను నీ పాదాల దగ్గర ఉండిపోవాలి, నీ పాదాల దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది, నీ పాదాల దగ్గర సనగసనందాదులు ఉంటారు, బ్రహ్మ కడిగినటువంటి పాదం ఆ పాదం, కాబట్టి నన్ను కూడా అక్కడ చిన్న ప్లేస్ ఇచ్చి ఉంచవయ్యా అని చెప్పి నువ్వు మనసులో కాసేపు కూర్చుని అనుకోవడానికి నీ పోయే కాలం వచ్చిందా? ధర్ముండగు అని భంగి, అలా అదే ధర్మం ఆచరించాల్సినటువంటి ఆధ్యాత్మిక ధర్మం ఏమిటంటే అదే ధర్మము. అర్పిత ధర్ముండగు వాని భంగిం ధర్మోర్పిత కర్హి చిన్మ్రియతే నయత్ర, ధర్మోర్పిత
అలా అది ధర్మంగా చేసుకుని నీ పాదాల దగ్గర అన్నీ కూడా నీ రోగాలు, నీ రొష్టులు, నీ చింతలు, నీ బాధలు, నీ సుఖాలు, నీ ఆనందాలు, నీ అట్టిపళ్ళు, నీ ప్రదర్శనలు, ఇవన్నీ కూడా అక్కడ అర్పించు. అది తప్ప మరొకటి నువ్వు ఆలోచించకు. అలా చేసినట్లయితే నమ్రియతే కర్హిచిత్, ఎప్పుడు కూడా నీకు నాశనం ఉండదు అని చెప్పిన తరువాత, సరే బాగానే ఉందండి, అది ఎలా అర్పించాలి అనేటువంటి విషయాన్ని ఎవరికి వాళ్ళు ధ్యానం చేసుకోవాలి అన్న తరువాత ఇక ఏం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ, యస్యావతార గుణకర్మ విడంబనాని నామాని యేసు విగమే వివసా గృణంతి తేనైక జన్మశమలం సహసైవ హిత్వా సంయాంత్యపావృతమృతం తమజం ప్రపద్యే. స్వామి, ఎవరైతే ప్రాణం పోయేటువంటి సమయంలో ఇలాగ చిన్నప్పటి నుంచి నీ పాదాలు కావాలి, నువ్వే కావాలి, నువ్వే సత్యం, ఎందెందు వెతికి చూసినా అందందేగలవు నీవు అని చెప్పి ఆ భావాన్ని అలాగ రోజు దాన్ని కాసేపు ఆలోచించుకుంటూ ఉండేటువంటి, అలా ఆలోచిస్తూ ఆ భగవంతుడి యొక్క శక్తిలో, భగవంతుడి యొక్క ప్రాభవంలో, భగవంతుడి యొక్క అనంతమైనటువంటి కరుణ మీద ఎవరైతే దృష్టి ఉండి పరవశులైపోతూ ఉంటారో, ఇలాగ పరవశత్వంతో వాళ్ళ జీవితం మొదటి నుంచి చివరి వరకు ఆ పరవశత్వాన్ని పొందుతూ జీవితాన్ని గడుపుతూ ఉండేటువంటి సందర్భంలో, అప్పుడు ప్రాణం పోయేటువంటి ఆ సమయంలో ఈ పరమేశ్వరుడి యొక్క అవతారాలలో ఉండేటువంటి గుణాలను, ఆ పరమేశ్వరుడు చేసినటువంటి కర్మలను సూచించేటువంటి, వాటిని చెప్పేటువంటి అష్టోత్తరాలు, శతసహస్రాలు, నామాలు, స్తోత్రాలు, భజనలు, వీటిల్లో భగవంతుడి యొక్క నామాలు ఉంటాయి, భగవంతుడి యొక్క గుణాలు ఉంటాయి, భగవంతుడు చేసినటువంటి కర్మలు ఉంటాయి. వీటిలన్నిటినీ కూడా ఎవరు ఉచ్చరిస్తారో, అంటే ప్రాణం పోయేటువంటి సమయంలో వాళ్ళు ఇదంతా ముందు నుంచి ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండడం వల్ల వాళ్ళకి అవసాన సమయంలో దేహంలో నుంచి ప్రాణం పోయేటువంటి సమయంలో ఇవన్నీ కూడా గుర్తుకొచ్చి అప్పుడు నీ నామాన్ని ఉచ్చరిస్తారో వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే, వాళ్ళు ఈ జీవిత ప్రయాణంలో చేసినటువంటి సకల పాపాలు కూడా అక్కడక్కడ వాడిని వదిలేస్తాయి. వదిలేసి ఏమాత్రము అజ్ఞానం అనేటువంటి ఆవరణ లేనటువంటి నిన్ను పొందుతూ ఉంటారు. అటువంటి నీకు నేను నమస్కారం పెడుతున్నానయ్యా అని చెప్పి బ్రహ్మదేవుడు అజ్ఞానపు పొరలేనటువంటి సమస్త జీవుల యందు దయ కలిగినటువంటి ఎన్నో అవతారాలలో తన నామాల ద్వారా తన గుణాలని, తన కర్మలని నిరంతరం కూడా ప్రస్ఫుటంగా వికసింపజేసేటువంటి ఆ పరమాత్మకి నమస్కారము అని చెప్పి ఆయన బ్రహ్మదేవుడు ఆయనకి నమస్కారం పెట్టాడయ్యా. యస్యావతార గుణకర్మ విడంబనాని, యస్య అంటే ఏ పరమాత్మ అయితే ఉన్నాడో ఆ పరమాత్మ యొక్క అవతార దిగి వచ్చినటువంటి అవతారాలు ఉన్నాయే, ఆ అవతారాల యొక్క గుణములను, కర్మ, ఆ అవతారంలాగా తాను వచ్చి ఏ కర్మలైతే చేస్తూ ఉన్నాడో అటువంటి గుణాలను, ఆ పరమాత్మ ఆ అవతారంలో చేసినటువంటి కర్మలను అనుకరించేటువంటి, వాటిల్ని చెప్పేటువంటి నామాని, ఆ నామాలు ఉన్నాయే వాటిల్ని ఎవరైతే అసువిగమే ప్రాణం పోయేటువంటి సమయంలో వివశాహ, అప్పుడు రెండు రకాలైనటువంటి వివసత్వాలు కలుగుతాయి. ఒకటి ప్రాణం పోతోంది అనేటువంటి వివసత్వం, భయం ఒకటి కలుగుతుంది. అట్ ది సేమ్ టైం మన జ్ఞాపకాలన్నీ కూడా ఒక్కసారి పైకి వస్తాయి. ఆ జ్ఞాపకాల్లో నువ్వు ఇంతవరకు ఏం చేసావంటే అక్షోత్రాలు చేసావు, ఇవి చేసావు, విన్నావు, వాటిని పదే విన్నావు, భాగవతం విన్నావు, ఆలోచించావు, ఆ కృష్ణున్నో ఆ రామున్నో వాళ్ళు నిరంతరం తలుచుకుంటూ హృదయంలో రోజులో కనీసం 5-6 గంటల పాటు నీ మనసు పని పాట లేకుండా పాలిటిక్స్ అవి చూడకుండా
దీని మీద నువ్వు సమయం శ్రద్ధ చేస్తే ఆ జ్ఞాపకాలు కూడా ప్రాణం పోయేటువంటి సమయంలో వివసాహ పరవశులకు ఉన్నప్పుడు గృణంతి నామాని ఏ అసు విగమే, అసు అంటే ప్రాణాలు, విగమే పోయేటువంటి సమయంలో వివసాహ పరవశత్వంతో గృణంతి, అప్పుడు ఆ నామాల్ని గృణంతి అంటే ఉచ్చరిస్తారో అప్పుడు ఆ నామం నువ్వు అన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ప్రాణం పోయినప్పుడు నీ ప్రాణంతో జీవుడితో పాటు నీవు చేసుకున్నటువంటి పాపాలు కూడా నీ వెనకాలే బయలుదేరి వస్తూ ఉంటాయి. అవి కూడా నీకు అంటుకుపోతాయి. ఓ బ్యాగ్ లాగా నీ వెనకాల వీపు మీద వేసుకుంటానే బ్యాగ్, అలాగా పాపాలతో సహా నువ్వు బయటికి వెళ్ళిపోతున్నప్పుడు ఈ నామాన్ని నువ్వు అన్నప్పుడు తేన ఏకజన్మ శమనం సహసైవ హిత్వా, అప్పుడు నీ వెనువెంటే వచ్చేటువంటి ఆ ప్రాణాలున్నాయే అవన్నీ కూడా వాటంతటవే జారిపోయి వాటంతటవే వదిలించుకుపోతాయి. అప్పుడు ఆ బ్యాగ్ కింద బారేసేస్తావు. బ్యాగ్ కింద బారేసేసి నువ్వు వెళ్తావు. అంటే ఏమిటన్నమాట, ఆ బ్యాగ్ని, ఆ పాపాలు అనేటువంటి బ్యాగ్ని, ఆ దుఃఖాలు అనేటువంటి చింతలు అనేటువంటి దాన్నే ఐక జన్మ శమలం అంటే అనేక జన్మల నుంచి కూడా శమలం చేసుకున్నటువంటి పాపాలని సహసా ఏవ సహసైవ వెంటనే ఇమ్మీడియట్గా హిత్వాహ విడిచిపెట్టేస్తావు. అంటే ఆ నామాలకు ఉండేటువంటి గొప్పతనం ఏంటంటే ఆ పాపాలన్నీ కూడా ఒక్కసారి కింద జారిపోతాయి. జారిపోయినప్పుడు నువ్వు చాలా లైట్ అయిపోతాయి. ఇంకా నిన్ను పాపాలు వెనక్కి లాగవు. అప్పుడు నీ పుణ్యఫలం మాత్రమే నీ శరీరంతో నీ దాంతో వస్తున్నప్పుడు ఇంకా నరకానికి వెళ్లకుండా డైరెక్ట్గా ఆ బ్రహ్మలోకానికి వెళ్ళిపోతావయ్యా. ఆ బ్రహ్మలోకంలో అడ్డంగా ఏ తెరలు ఉండవు. అక్కడ ఏముంటాయి, అపహావృతం అంటే అక్కడ ఒక కర్టెన్ వేసి ఉందనుకో, గుళ్ళోకి వెళ్తాం అక్కడ కర్టెన్ వేసి ఉంటుంది. మనం వెళ్ళేటట్టు కర్టెన్ వేసి ఉందనుకోండి, ఇంకా లోపల ఏదో. ఇప్పుడు ఈ పాపాలు వదిలేసినటువంటి చివరి సమయంలో నామాన్ని ఉచ్చరించినటువంటి జీవుడు వెళ్తున్నప్పుడు అప్పుడు పరమాత్మకి ఆవరణగా ఉండేటువంటి అజ్ఞానం ఒక్కసారి పక్కకు తొలగిపోతుంది. తొలగిపోగానే అపహృతం, ఆ తెర తొలగిన వెంటనే ఋతం అంటే సత్యస్వరు, ఋతం అంట సత్యం, ఋతం సత్యం వచస్మి, ఋతం వచస్మి అంటాం. ఋతం అంటే సత్యం ఇన్ యాక్షన్, ట్రూత్ ఇన్ యాక్షన్ని ఋతం అంట. ఋతం అంటే ఆ పరబ్రహ్మను సంయాతి పొందుతూ ఉన్నారయ్యా. అటువంటి అజ్ఞానావరణ లేనటువంటి ఆ పరమాత్మను అజం, ఆ పరమాత్మను పుట్టుకలేనటువంటి పరమాత్మను ప్రపద్యే నేను శరణం వేడుతున్నాను అని చెప్పి బ్రహ్మదేవుడు ఆయన్ని శరణం వేడాడయ్యా అన్నాడు. ఇక్కడ యశావతార గుణకర్మ విడంబనాని అనేటువంటి గుణకర్మలు అంటే ఉదాహరణకి ఏదో లక్ష్మీ అష్టోత్తరంలో సింపుల్ ఎగ్జాంపుల్, పద్మాలయాం పద్మాం శుచిం స్వాహాం ధన్యాం హిరణ్మయీం లక్ష్మీం నిత్యపుష్టాం విభావరీం అని ఉందనుకోండి. అంటే ఇప్పుడు ఆ లక్ష్మీదేవి యొక్క గుణం ఏమిటి అంటే ఏమిటి, లక్ష్మీదేవి ఒక అవతారం అనుకున్నట్లయితే అక్కడ ఉంది పద్మాలయం, పద్మమే ఆలయంగా కలిగినటువంటిది. అంటే ఒక పిక్చర్ వచ్చింది మనకి. అంటే ఆ స్వరూపం, ఆ నామం వల్ల ఒక ఐడియా వచ్చింది. నామం అంటే ఐడియా. పద్మాలయం, పద్మమే ఆలయముగా కలిగినటువంటిది, అటువంటిది పద్మం. ఇప్పుడు దాని ఆలయంగా కలిగినటువంటి దాంట్లో ఆవిడ పద్మం కింద ఉంది. పద్మము అంటే వికసించి సుగంధాలను చేసి ఆహ్లాదాన్ని జనింపజేసి ఆనందాన్నిచ్చి మనసును ఉల్లాసపరిచేటువంటి గుణం పద్మంలో ఉంది. అందువల్ల గుణకర్మ, ఆ నామంలో ఎక్కడ ఒక ఐడియా వస్తుంది, అందులో చేసేటువంటి కర్మ పద్మం. పద్మంలాగా మన మనసు అనేటువంటి హృదయం అనేటువంటి పద్మాలను వికసింపజేసి ఆ స్వరూపం యొక్క సుగంధాన్ని వ్యాపింపజేసేటువంటి ఆ లక్షణం పద్మం, పద్మాం. తర్వాత మానవుడి యొక్క శరీరంలో 6 రకాలైనటువంటి పద్మాలు ఉన్నాయని చెప్పారు కదా. అంటే మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, ఆజ్ఞాచక్రాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా పద్మాలు. ఈ పద్మాల యొక్క స్వరూపము అని పద్మం. అవి వికసిస్తున్నప్పుడు శుచిం, చాలా శుచి చేస్తుంది. శుచి చెయ్యడం అనేటువంటిది ఏమిటంటే మనలో ఉండేటువంటి పాపాలని, దోషాలని, చింతల్ని, వీటిలన్నిటినీ కూడా శుచి
శుభ్రం చేసేటువంటి కర్మ చేస్తుంది కాబట్టి ఆ అవతారం యశావతార గుణకర్మ, ఆ గుణం ఎక్కడ ఉంటుందో తన యొక్క పొజిషను, అది చేసేటువంటి కర్మని ఈ రెండిటిని సైమల్టేనియస్గా స్తోత్రాలలో, అష్టోత్తరాల్లో కానీ, సహస్రనామాల్లో కానీ, మంత్రాలలో కానీ ఆ భగవంతుడు చేసేటువంటి ఆ స్థితిని, ఆ ఐడియాని, అవి చేసేటువంటి కర్మని విడంబన అని, వాటిని రెండిటినీ కూడా విడంబన అని, ఆ రెండిటినీ కూడా మనం ఆలోచించుకుంటూ ఆ స్తోత్రపారాయణ చేసుకుంటూ దానిని మనం జాగ్రత్తగా అనుకరిస్తూ వెళుతూ ఉండేటువంటి ఆ నామాలని, నామాని ఏ సువిగమే ఏ అసువిగమే, ఈ ప్రాక్టీస్ చేయగా మన ప్రాణం వదిలేసేటువంటి సమయంలో అప్పుడు ఈ మాటలు ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు తేనైక జన్మశహలం శమలం సహసైవ హిత్వా సహసైవ, వెంటనే కూడా ఈ పాపాలన్నీ కూడా విడిచిపోతాయ్యా. అటువంటి అజ్ఞానావరణ లేనటువంటి పరమాత్మని సంయాత్యం అపావృతం, అటువంటి నిన్ను ప్రపద్యేతం అజం, పుట్టుకలేనటువంటి వాడిని నిన్ను సేవిస్తున్నాను అని చెప్పి ఆ అష్టోత్తరాల్లోను శతనామాల్లోను వీటిల్లోనూ ఉండేటువంటి ప్రతి పదానికి అర్థం చేసుకుని దాని భావం మనసులో పెట్టుకుని ఆ అవతారం చేసేటువంటి ఆ విషయాలన్నిటినీ కూడా మనం మనసులో ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనలో ఉండేటువంటి పాపాలు పోతాయే తప్ప పారాయణకని చెప్పి అక్కడికి వెళ్ళి ఆ పారాయణ చేస్తున్నప్పుడు తప్పులు చదువుకుంటూ, ఫోటోలు తీసుకుంటూ, వెకిలి నవ్వులు నవ్వుకుంటూ, ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకుంటూ బయటకు వచ్చేసేటువంటి పనులు చెయ్యడం అనేటువంటి దాని నిన్ను ఆదరించడు భగవంతుడు అనేటువంటి విషయాన్ని మన మనసులో గట్టిగా పట్టుకోవాలి. దీనికే మనకి ఆ వ్యాఖ్యానంలో, షష్టమ స్కంధంలో వ్యాఖ్యానంలో చెప్తారు, నిరతంబై నిరవజ్యమై నిఖిల చిన్నిర్మాణమై నిత్యమై నిరహంకార గుణాఢ్యమై నియమమై నిర్దోషమై నట్టి శ్రీహరి నామస్మరణామృతం బితడు ప్రత్యక్షంబు సేవించే తా మరణాంతంబున ఇట్టి సజ్జనుని ధర్మం బేల వ్యర్థం భగున్. అజామిళుడు తన మరణ సమయంలో నిరతంబై నిరవజ్యమై, నిరతం ఎప్పుడు ఉండేటువంటిది, ఏ విధమైనటువంటి అడ్డులు లేనటువంటిది, నిఖిల చిన్నిర్మాణమై మహద్భుతమైనటువంటి భేదం లేనటువంటి నిత్యమై ఉండేటువంటి నిరహంకార గుణాఢ్యమై, ఏ విధమైనటువంటి అహంకారాలు లేనటువంటి గుణాలతో వెలిగిపోతూ ఉండేటువంటి నియమమై పర్ఫెక్ట్ కంట్రోల్డ్గా ఉండేటువంటి నిర్దోషమై, ఏ విధమైనటువంటి దోషాలు లేనటువంటి శ్రీహరినామస్మరణంబు ఇతడు ప్రత్యక్షంబు సేవించే నామానియే అసువిగమే. ఆ ప్రాణాలు పోయేటువంటి సమయంలో అజామిళుడు ఈ విధంగా చేసినప్పుడు తా మరణాంతంబున, ఆ ప్రాణాలు పోయేటువంటి సమయంలో ఆయన చేశాడయ్యా, అప్పుడు అటువంటి నామస్మరణ వ్యర్థం బేలగున్, ఏ విధంగానూ వ్యర్థం కాదు. ఇది రహస్యం. కాబట్టి మన ప్రాణాలు నిత్యం పోతూనే ఉంటాయి. ఏమిటండి, ప్రాణం పోయేటువంటి టైంలో అంటున్నాం కదా అన్నారు. ఇక్కడే మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చచ్చే ముందు హాస్పిటల్లో ఉన్నప్పుడు బిల్లు రాశానా, వచ్చిన వాళ్ళందరూ పరామర్శకు వచ్చిన వాళ్ళందరినీ చూసి రానివాడి గురించి ఏడుస్తూ పడుకుంటాం చూసారా. ఈ విధమైనటువంటి చండాలపు మనస్తత్వాలతో కాదు, మనిషి ప్రాణం నిరంతరం పోతూ ఉంటుంది. అంటే దాని అర్థం ఏమిటన్నమాట, వీడు జీవిస్తూ ఉన్నప్పుడు వాడి యొక్క ఆయుష్ తగ్గిపోతుంది అంటే ప్రాణం పోతున్నట్టే కదా. అంటే నిత్యము కూడా ప్రాణం డీజనరేట్ అయిపోతుండు, పోతూ ఉండేటువంటి కాలంలో చెయ్యాలి అని అర్థం. కానీ ప్రాణం పోయేటప్పుడు, కోమాలోకి వెళ్ళిపోయినప్పుడు, ఐసీయూలో ఉన్నప్పుడు అప్పుడు చెయ్యాలి అనుకునేటువంటి రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ చేయకూడదు. నిరంతరం కూడా మనిషి యొక్క ప్రాణం పోతూనే ఉంటుంది, ప్రాణం గతి తప్పుతూనే ఉంటుంది. ఎందుకంటే ఆయుష్ క్షీణించిపోతూ ఉంటుంది. కాబట్టి నిరంతరం చెయ్యాలని చెప్పారు. కాబట్టి నిత్యమై నిరహంకార గుణాఢ్యమై నియమమై నిర్దోషమై నట్టి శ్రీహరి నామస్మరణామృతం బితడు.
అలా చేశాడు కాబట్టే యస్యావతార గుణ కర్మ విడంబనాని, ఆ అవతారాలకి సంబంధించినటువంటి గుణాలని, ఆ అవతారం చేసినటువంటి కర్మలని, వాటిని నిరంతరం విడంబనాని, వాటిని అనుకరిస్తూ, వాటిని ఆలోచిస్తూ, వాటిని తలుచుకుంటూ ఏ అశూన్యగామే ఈ ప్రాణ వ్యవస్థ అంతా కూడా నెమ్మదిగా క్షీణించిపోతూ ఉండేటువంటి సమయంలో పరవశత్వమై గృణంతి, ఎవరైతే ఉచ్చరిస్తూ ఉంటారో, నిరంతరం నామస్మరణ చేస్తూ ఉంటారో, అలాగ నామస్మరణ చేస్తూ ఉండేటి తేనైక జన్మ శమలం, అనేక రకాలైనటువంటి జన్మల నుంచి నువ్వు తెచ్చుకున్నటువంటి పాపమంతా సహసైవ వెంటనే హిత్వా విడిచేస్తావు. విడిచేసి సంయాంచపావృతమృతం తమజం ప్రపద్యే, అజుడైనటువంటి అంటే పుట్టుకలేనటువంటి అజ్ఞానావరణ తొలగినటువంటి ఆ మహత్తరమైనటువంటి బ్రహ్మతేజంలోకి వెళ్ళిపోతాడయ్యా వీడు. అటువంటి బ్రహ్మతేజో స్వరూపుడైనటువంటి ఆ త్రిజగన్మోహన నీలకాంతి స్వరూపుడైనటువంటి ఆ నారాయణ స్వరూపాన్ని, ఆ సత్యం జ్ఞానం అనంత స్వరూపన్న ప్రపద్యే నేను శరణు వేడుతున్నాను అన్నాడయ్యా బ్రహ్మదేవుడు అని చెప్పి పరీక్షితుడికి సుఖమహర్షి